ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ రథోత్సవంలో దేవేరి సమేత మలయప్ప స్వామి సోయగం. వసంత మండపంలో స్వామి అమ్మవార్లకు స్థాపన తిరుమంజనం. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున ఆదర్శ దంపతులకు పట్టు వస్త్రాల సమర్పణ. భక్తకోటి రామనామ స్మరణలతో పులకించిన ఒంటిమిట్ట క్షేత్రం. రామచంద్ర పుష్కరిణిలో తెప్పలపై సీతారాముల విహారం. తిరుపతి కోదండరామాలయంలో వేడుకగా తెప్పోత్సవాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో బుగ్గోత్సవాలు పరిసమాప్తం. సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు ఆస్థానం. భద్రాచల క్షేత్రంలో సీతారాముల వసంతోత్సవం. సూర్యప్రభ వాహనంపై విశేషంగా తిరువీధి ఉత్సవం. బంగారు కాంతుల్లో దేవదేవుని దివ్య వైభవం భక్తకోటిని మురిపించింది. తిరుమల క్షేత్రంలో వైభవేతంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం సుగంధ శోభితంగా సాగింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఉత్సవ ప్రియుడైన శ్రీవారికి స్వర్ణ రథోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని అలంకరించి స్వర్ణ రథంపై ఆశీనులు చేశారు. అర్చకులు ఆగమోక్తంగా రథాంగ పూజలు జరిపిన అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాలు, సంబరాల సందోహాల నడుమ తిరుమల మాడవీధుల్లో భక్తజన బాంధవుడి పసిడి రథోత్సవ సేవ వైభవపేతంగా సాగింది. అశేష భక్తకోటి తిరుమల శ్రీవారి దివ్య స్వర్ణ రథోత్సవ సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించి పరవశించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది అమృతం అమితం అఖిలమతం. ఇది శ్రీనివాస లీలాద్భుతం. ఏయుగాన కనరాని సోయగము ఏపు మీరగా తిరునొగల. కనకన రుచిరము గరుడ ధ్వజమది. ఇక వసంతోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సప్తగిరులను తలపించేలా తీర్చిదిద్దిన వసంత మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వేంచేపు చేశారు.
విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, నవకలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం రాజోపచారం, ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళనం, ధూపదీప నైవేద్యము సమర్పించారు. ఆపై క్షీరం, దది, మది, నారికేళం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిలుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఈ సందర్భంగా తైత్తిరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలను స్వామివార్లకు అలంకరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారికి సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పట్టు వస్త్రాలను తీసుకుని ఒంటిమిట్ట రామాలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా పట్టు వస్త్రాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో శ్రీ కోదండరామస్వామి వారి మూలమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ముఖ మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. సుగుణాల రామయ్యకు, అందాల సీతమ్మకు కళ్యాణోత్సవ వైభవం రామభక్తులను ఆధ్యాత్మిక అలౌకిక ఆనందంలో మునకలేయించింది. ఒంటిమిట్ట క్షేత్రంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల దివ్య భవ్య నవ్య కళ్యాణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ఏకశిలా నగరం కళ్యాణోత్సవ కాంతుల్లో ప్రకాశించింది. నిండు చంద్రుడి వెన్నెల వెలుగుల్లో ఒంటిమిట్ట క్షేత్రం ఉత్సవ సౌగంధాల్లో మెరిసింది. అంగరంగ వైభవంగా జరిగిన జానకీరాముల కళ్యాణోత్సవంతో అశేష భక్త కోటి భక్తి పరవశంలో ఓలలాడింది. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవ శోభితంగా కొనసాగుతున్న శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కళ్యాణోత్సవం నభూతో నా భవిష్యత్ రీతిలో కన్నుల పండుగగా జరిగింది. జగదభిరాముని కళ్యాణాన్ని తిలకించడానికి 2 కళ్ళు సరిపోవు. మరి ఆ రామయ్య ఉత్సవానికి అలంకరణలు అంటే అది మనసుతో ఆస్వాదించాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేము. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కళాకారులు ఎంతో నైపుణ్యంతో కళ్యాణ వేదికను భూలోక వైకుంఠంగా అలంకరించిన తీరు అద్భుతం. సంప్రదాయ పుష్పాలు, వేల కట్ ఫ్లవర్స్, పలు రకాల పండ్లు, మామిడి తోరణాలు, అరటి గెలలు, చెరుకు గడలు, కొబ్బరి బోండాలు, ఎటు చూసినా రాశిగా పోసిన ప్రకృతి సోయగం సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రకృతి శోభను తీసుకువచ్చింది. ప్రత్యేకంగా వడ్ల గింజలతో పూల పరదాను ఏర్పాటు చేశారు. చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ కీతలు, పూత, అరటి ఆకులు, మామిడాకులు, ద్రాక్ష, చిలుకలు, నీలం ఆర్కిడ్, రెడ్ అందూరియం, హైడ్రామా జియా, జిప్సోఫల తదితర విదేశీ జాతుల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించిన తీరు భక్తులను ముగ్ధులని చేసింది. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్ను వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో కలకత్తా, బెంగళూరు, హైదరాబాదుకు చెందిన 100 మంది అలంకరణ నిపుణులు, 100 మంది టీటీడీ సిబ్బంది ఈ అలంకరణ పనులలో పాల్గొన్నారు. ఇక మణిమయమైన రత్న కంకణ కేయూరాది కెంపుల పచ్చల పసిడి ఆభరణాల వెలుగులు, వర్ణశోభిత సుగంధ పుష్పమాలికల అందమైన అల్లికలతో పట్టు వస్త్రాలలో ముస్తాబైన వధూవరులు, అందాల రామయ్య తండ్రి, సుగుణాల సీతమ్మ తల్లి వేర్వేరు తిరుచులపై కొలువుతీరి ఆలయం నుండి ఊరేగింపుగా భక్తుల మిందంటే జై జయధ్వానాల నడుమ కళ్యాణోత్సవ ప్రాంగణానికి విచ్చేశారు. అక్కడ సంప్రదాయ రీతిలో అర్చక బృందం స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించి కళ్యాణ వేదికపై ఆశీనులు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తజనం రామనామ స్మరణల నడుమ జానకీరాములకు కళ్యాణ మహోత్సవాన్ని కన్నులకు ఇంపుగా నిర్వహించారు.
ఈ ఉత్సవాన్ని తిలకించిన భక్తులకు ముందస్తుగానే తిరుమల తిరుపతి దేవస్థానం ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఇక కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగంతో పాటు శ్రీవారి సేవకులు, అలాగే కడప జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలతో పటిష్టమైన బందోబస్తుతో చక్కని ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, అధికార, అనధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరాముని దేవాలయంలో తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం సీతారాములకు స్నపన తిరుమంజనం, సాయంత్రం రామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సీతారాములకు స్నపన తిరుమంజనం జరిపారు. ఈ సందర్భంగా దేవాలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను వైఖానసాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం సోమవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై సీతారాములను వేంచేపు చేసి బాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఆదర్శ దంపతులను ఆహ్లాదభరిత సేవలో దర్శనం చేసుకుని పులకితులయ్యారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో సీతారాములకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. వసంత ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతన వధూవరులైన సీతారాములకు సంప్రదాయ శోభితంగా వసంతోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేశారు. సీతారాములను సేవించి భక్తులు వసంతాలను చల్లుకుని తన్మయులయ్యారు. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో సోమవారం తిరుచి ఉత్సవం జరిగింది. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం సూర్య భగవానుని సర్వాభరణాలు, పూలమాలలతో అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆదిత్యుని తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవాలు వైభవంగా ముగిశాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామి అమ్మవార్లకు వేసవి నుండి ఉపశమనం కల్పించడానికి బుగ్గోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు బుగ్గోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చివరి రోజైన సోమవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని బుగ్గ వద్ద ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
వసంతాలాడిని నిలువులా మేడ మీద నిలిచి గోవిందరాజు వలపులు చల్లుచును వసంతాలాడిని కోడి కాడు గనవమ్మ గోవిందరాజు వేడుక మోవుల తేనె విందారగించి కోడి కాడు గనవమ్మ గోవిందరాజు అనంతరం ఆలయంలోని శ్రీ లక్ష్మీదేవి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామికి ఊంజల సేవ ఆస్థానం నిర్వహించారు. సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ జరిపారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ముఖ మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళ భక్తి సంకీర్తనలు, వేదం, నాదం సహితంగా ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఊంజల సేవలో ఆది దంపతులను సేవించి తన్మయులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మధురకవి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ చైత్రమాసం చిత్తా నక్షత్రంలో మధురకవి ఆళ్వార్ అవతరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేస్తారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం మధురకవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి, ఏకాంగి, శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ విరచిత దివ్య ప్రబంధ పాసురాలను పఠించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి యాళి వాహన సేవను జరిపారు. సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాముల వారికి విష్ణుమూర్తి అలంకరణ చేసి యాలి వాహనంపై ఆశీలను చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నిర్వహించారు. యాళి వాహనంపై విష్ణుమూర్తి అలంకరణలో అనుగ్రహించిన రామయ్య తండ్రికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలోని
ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజ పటానికి పూజలు జరిపి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీ కోదండరామస్వామి వారిని సకలాభరణ భూషితంగా సుందర అలంకరణతో భక్త శ్రేష్ఠుడైన గరుడ వాహనంపై ఆశీలను చేశారు. ఆపై పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ బుచ్చిరెడ్డిపాలెం వీధుల్లో శ్రీ కోదండరామస్వామి వారి గరుడ వాహన సేవ వేడుకగా సాగింది. వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల అర్చనలు జరిపారు. ఆ తర్వాత భక్తులే స్వయంగా భోళాశంకరుడికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అర్చకులు లింగాష్టకాల పఠనయుక్తంగా దుర్గేశ్వర స్వామి వారికి పుష్పార్చన, బిల్వార్చన జరిపి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మయూర వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు తొలుత గర్భాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత ఉత్సవాలను సర్వాంగ సుందరంగా మయూర వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో రామలింగేశ్వరుని మయూర వాహన సేవ వేడుకగా జరిగింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణం జరిపారు. సర్వాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కటి వేదికపై కొలువు తీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. ప్రదోషకాల సమయంలో ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం వద్ద నిలవైన నందీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.